ఆమె అధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలు. అయితే ఆమెకు ఆ పదవి పేరుకు మాత్రమే అని తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారట. ఎందుకంటే జిల్లా అధికార టీడీపీలో ఏ కార్యక్రమం జరిగినా ఆ మహిళా నేతను ఎవరూ పిలవట్లేదట. ఆమె ఎవరో తెలిసినా అంతా తెలియనట్టే ఉంటున్నారని టాక్. అసలు ఆమెను జిల్లా అధ్యక్షురాలుగా కూడా టీడీపీ నేతలు గుర్తించట్లేదని చెప్తున్నారు. దీంతో చేసేది లేక తాను నివాసం ఉంటున్న జిల్లా నుంచి పక్క జిల్లాకు వెళ్లి ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. ఇక ఇసుక రీచ్ విషయంలో ఆమె చేసిన పనితో లోకల్ లీడర్స్తో రీచ్ పూర్తిగా తగ్గిపోయిందట. ఇంతకీ ఎవరా లేడీ లీడర్? ఏదా జిల్లా? పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో రాజకీయాలు ఆసక్తిగా మారాయట. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతిని నియమించింది టీడీపీ అధిష్టానం. అయితే అలా తేజోవతి నియామకం జరిగిందో లేదో, ఇలా ఆమె నియామకంపై జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారట. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి చేసేది లేక అందరూ అంగీకరించారంటున్నారు. తేజోవతి జిల్లా అధ్యక్షురాలు అయ్యారు కానీ పార్టీలో ఎవ్వరూ ఆమెను అలా చూడడం లేదనే టాక్ నడుస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, తేజోవతి స్వగ్రామం అరకు పార్లమెంట్ పరిధిలో లేదు. దీంతో తమ ప్రాంతానికి చెందిన మహిళను తమ ప్రాంత అధ్యక్షురాలిగా నియమించడం ఏంటని లోకల్ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందని సమాచారం. విజయనగరం జిల్లాకు చెందిన తేజోవతి ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి రాగానే సాలూరు లేదా పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె గట్టి ప్రయత్నమే చేశారట. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఆ సమయంలో చేసిన లాబియింగ్తో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో మాత్రం చోటు దక్కించుకున్నారని చెబుతారు. అప్పటి నుంచి పార్టీలో అడపాదడపా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పెద్దలతో పరిచయాలు పెంచుకున్నారట. దీంతో ఈ మధ్య ప్రకటించిన పార్టీ పదవుల్లో ఆమెకు కూడా చోటు దక్కింది. తేజోవతిని అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమించింది టీడీపీ. ఏఎస్ఆర్ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలతో కలిసి ఉన్న అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా తేజోవతిని నియమించడం రెండు జిల్లాల ప్రజాప్రతినిధులకు ఏమాత్రం ఇష్టం లేదని టాక్. విజయనగరం జిల్లాకు చెందిన తేజోవతిని అరకు పార్లమెంటుకు అధ్యక్షురాలిగా నియమించడం స్థానిక ప్రజాప్రతినిధులకు మింగుడు పట్టడం లేదని సమాచారం. అయినా తేజోవతి పార్లమెంట్ అధ్యక్షురాలు కావడంతో పార్టీ కార్యక్రమాల్లో అక్కడక్కడా పాల్గొంటున్నారట. జిల్లా అధ్యక్షురాలుగా తేజోవతి ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేలు ఆమెను ఏమాత్రం పట్టించుకోవడం లేదట. ఇక తేజోవతికి రాజకీయాల్లో పట్టుమని 3 ఏళ్ల అనుభవం కూడా లేకపోవడం, మిగిలిన వాళ్లు సీనియర్లు కావడం కూడా ఆమెకి ఇబ్బందులు తెస్తున్నాయట. దీంతో ఈ మధ్య పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మహానాడుకు తేజోవతి హాజరయ్యే పరిస్థితి లేకపోయిందట. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆమెను ఆహ్వానించలేదని సమాచారం. దీంతో చేసేది లేక అరకు నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారట. ఇది జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసిందట. మన్యం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, సమన్వయ సమావేశాలు, నాయకుల మధ్య కమ్యూనికేషన్ వ్యవహారాల్లో తేజోవతికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ రాజకీయ వ్యవహారాలను తామే చక్కబెట్టుకుంటున్నారట. జిల్లా అధ్యక్షురాలిని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ నిర్ణయాలు, ముఖ్య సమావేశాలు, స్థానిక రాజకీయ సమీకరణాల్లో ఆమె పాత్ర తగ్గిపోయిందని కొందరు నాయకులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని పార్టీ కార్యక్రమాలకు తేజోవతికి సరైన సమాచారం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. జిల్లా పార్టీని సమన్వయంతో నడపాలంటే అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ మన్యం జిల్లాలో మాత్రం తేజోవతికి స్థానిక నేతలు కనీస విలువ ఇవ్వడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె పేరుకే జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారంటున్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలిగా తన ఇమేజ్ పెంచుకునేందుకు తేజోవతి నానా అవస్థలు పడుతున్నారట. దీనికోసం ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు తనకు కూడా 2+2 గన్మెన్ ఇవ్వాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఆమె ఒత్తిడి తెచ్చారని సమాచారం. మరోవైపు పార్వతీపురం, కురుపాలెంకు చెందిన వైసీపీ నేతలతో పాటు సాలూరు నియోజకవర్గానికి చెందిన తిరుపతిరావును సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశారట. టీడీపీ ఓటమి కోసం పనిచేసిన 3 నేతలను చంద్రబాబు దగ్గరకు ఎలా తీసుకువెళ్తారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారట. ఇక కొమరవాడలో తన అనుచరుల కోసం ఇసుక రీచ్ అనుమతులు తెచ్చుకున్నట్లు తేజోవతిపై ఆరోపణలొచ్చాయని లోకల్ టాక్. దీనిపై స్థానిక ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఇసుక రీచ్ అనుమతులు రద్దయ్యాయట. ఇలా వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తేజోవతి మారిపోవడంతో అరకు పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క నేత కూడా ఆమెను కలుపుకొని పోయే పరిస్థితి లేకుండా పోయిందట.